నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. మెడ నొప్పి, నడుము నొప్పి ఈ సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అసలు మెడ నుంచి నడుము వరకు ఎందుకు పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ తగ్గాలంటే ఏం చేయాలి, దానికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సబితా గారు ఉన్నారు. నమస్తే అండి. సబితా గారు, మెడ నొప్పి, నడుము నొప్పి అనగానే స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ బాధపడుతున్నారు. అసలు ఫస్ట్ మనం అసలు ఈ నొప్పి ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎస్, యూజువల్లీ సర్వైకల్ పెయిన్ అంటే మెడ నొప్పి అనేది మెడ వెనక భాగంలో ఉన్నటువంటి వెన్నుపూసకు సంబంధించినటువంటి నొప్పి అని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు మెయిన్గా మెడ నొప్పి అనేది సింపుల్ పోస్చర్ ప్రాబ్లం వల్ల వస్తుందా, ఇంతకుముందు అనుకున్నట్టు చాలా చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తోంది అని. ఎస్, వెరీ యంగ్ ఏజ్ టీనేజర్స్లో కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ వస్తున్నాయి. జస్ట్ డ్యూ టు పోస్చర్ ప్రాబ్లం అయి ఉండవచ్చు, లేదా కొంతమందికి డీజనరేటివ్ చేంజెస్. డీజనరేటివ్ అనగా అరుగుదల అనేది మనకి సర్వైకల్ వర్టిబ్రేలో కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంది. హోల్ స్పైన్లో, ఆల్ వర్టిబ్రేలో కూడా డీజనరేటివ్ చేంజెస్ రావడం, ఆస్ట్రియోఫైట్స్ ఫామ్ అవ్వటము, దానివల్ల అక్కడ ఉన్నటువంటి నర్వ్ కంప్రెషన్ అవ్వడం అనేది కూడా అవుతూ వస్తుంది. యూజువలీ డీజనరేషన్, అరుగుదల అనేది చాలా మందిలో అంటే 40+ ఏజ్ గ్రూప్లోనే కనిపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఏజ్తో సంబంధం లేకుండా వెరీ యంగ్ ఏజ్ టీనేజర్స్ దగ్గర నుంచి కూడా సర్వైకల్ పెయిన్ చెప్తుంది. యూజువలీ చాలా ఎక్కువసేపు ఒక పోస్చర్లో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోస్చర్ ప్రాబ్లం వల్ల కూడా నర్వ్ కంప్రెషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ టీనేజర్స్లో, ఎక్కువ చదివే వాళ్ళల్లో, అంటే ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువ చేసే వాళ్ళల్లో సర్వైకల్ పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హ్యాండ్స్తో పని ఎక్కువ చేసే వాళ్ళల్లో కూడా సర్వైకల్ పెయిన్, అలాగే బరువులు లేపటం కానివ్వండి, ఇలాంటివి చేసే వాళ్ళల్లో కూడా ఈ యొక్క సర్వైకల్ పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ సర్వైకల్ పెయిన్ నేప్ ఆఫ్ ద నెక్లో నొప్పి రావడం. నేప్ ఆఫ్ ద నెక్ అంటే మన స్కల్ కింది భాగంలో వచ్చేటువంటి నొప్పి అని చెప్పుకోవచ్చు. యూజువల్లీ నేప్ ఆఫ్ ద నెక్ వచ్చేటువంటి పెయిన్ మనము ఖచ్చితంగా హైపర్ టెన్షన్ని కూడా రూల్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎక్కువ బీపీతో బాధపడే వాళ్ళలో కూడా నేప్ ఆఫ్ ద నెక్లో పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రేడియేటింగ్ పెయిన్, అంటే సర్వైకల్ పెయిన్ ఎంతవరకు వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాకుతుంది అనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ స్టిఫ్నెస్ అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మూవ్ అవ్వడానికి ఇబ్బందికరంగా ఫేస్ చేసేటువంటి స్టేజ్ని మనం స్టేజ్ 1 అంటూ ఉంటాం. ఈ స్టేజ్ 1 అనేది డీజనరేటివ్ చేంజెస్కి, అంటే అరుగుదలకి ఫస్ట్ సూచన అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్టిఫ్నెస్ అనేది చాలాసేపు ఒక పొజిషన్లో కూర్చున్న తర్వాత నెక్స్ట్ పొజిషన్కి చేంజ్ అవుతున్నప్పుడు జాయింట్ మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవ్వటం. సో ఇది ఎక్కడైనా ఉండొచ్చు. స్టిఫ్నెస్ అనేది సర్వైకల్ రీజన్లో ఉంటే సర్వైకల్ వర్టిబ్రేలో డీజనరేటివ్ చేంజెస్, అరుగుదల చేంజెస్ అని చెప్పుకోవచ్చు. అదే లంబార్ రీజన్లో, అంటే నడుము ప్రాంతంలో ఒకవేళ స్టిఫ్నెస్ డెవలప్ అవుతుంటే కనుక డీజనరేటివ్ చేంజెస్ ఇన్ ద లంబార్ రీజన్. లంబార్ రీజన్ వచ్చేసి లో బ్యాక్ అని చెప్పుకోవచ్చు. మనం నడుము ప్రాంతంలో కింది భాగంలో అని చెప్పుకోవచ్చు. సో వర్టిబ్రే ఎఫెక్టెడ్ అనేది చూస్తే కనుక సర్వైకల్ రీజన్లో C1 నుంచి C7 వరకు కూడా మనకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ C1, C2 అనేది ఎక్కువ మటుకు ఎఫెక్ట్ అయిన వాళ్ళలో సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. అలాగే C6, C7, C5, C6లో వచ్చేటువంటి చేంజెస్లో డిఫరెంట్గా సిమ్టమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. యూజువల్లీ సర్వైకల్ పెయిన్ అంటే నెక్ పెయిన్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా రావచ్చు. దానికి గల కారణాలు పర్మనెంట్ చేంజెస్ ఇన్ ద సర్వైకల్ వర్టిబ్రే అని చెప్పుకోవచ్చు. కొంతమందిలో పోస్చర్ ప్రాబ్లం వల్ల కూడా చెప్పుకోవచ్చు. సో పోస్చర్ ప్రాబ్లం వల్ల యంగర్ ఏజ్ గ్రూప్స్లో వచ్చినట్టయితే కనుక స్పాండిలైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఇన్ ద స్పైన్ అనేది కూడా మనం రూల్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సివియారిటీ ఆఫ్ పెయిన్ బట్టి, పోస్చర్ బట్టి మనము ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది ఇన్వెస్టిగేట్ చేసి కన్ఫర్మ్ చేసి, డయాగ్నోసిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ కరెక్ట్గా కన్ఫర్మ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూజువలీ నెక్ పెయిన్ లేదా నడుము ప్రాంతంలో ఉన్నటువంటి నొప్పిలో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది మాట్లాడుకోవచ్చు. నెక్ పెయిన్లో సర్వైకల్ స్పాండిలోసిసే కాకుండా హైపర్ టెన్షన్ వల్ల నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా కొంతమందిలో హెవీ ఫిజికల్ స్ట్రెస్ అనంటే చాలా ఎక్కువగా హెవీ వెయిట్స్ లేపటం కానివ్వండి, లేదా దానివల్ల వచ్చేటువంటి చేంజెస్ అని చెప్పుకోవచ్చు.
బట్ ఏ చేంజెస్ వచ్చినప్పటికీ ఎంతవరకు టెంపరీ చేంజ్ వచ్చిందా లేదా పర్మనెంట్ చేంజ్ వచ్చిందా చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లంబార్ స్పాండిలోసిస్ అంటే నడుం ప్రాంతంలో ఉన్నటువంటి లంబార్ వర్టిబ్రేలో ఉన్నటువంటి చేంజెస్. సో ఇక్కడ మనకి నడుం నొప్పి అనగానే ఇమ్మీడియట్గా వర్టిబ్రే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాబ్లమే కాకుండా కొన్ని యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, జెనైటో యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా పేగులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి, కొంతమందికి ట్యూమర్స్ ఇలాంటివి కూడా చెప్పుకోవచ్చు మనము, రీనల్ సిస్ట్లు, రీనల్ స్టోన్స్. సో ఇక్కడ మనకి నడుం నొప్పి రాగానే వెంటనే అది వర్టిబ్రేకి సంబంధించినటువంటి ప్రాబ్లమా లేకపోతే స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమా లేదా ఇతర ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందా అనేది కూడా డయాగ్నోస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ డిఫరెన్షియల్ ఫీచర్ వచ్చేసి మనకి ఒకవేళ స్టోన్ ఉన్నట్టయితే కనుక హెవీ పెయిన్, సడన్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్, లాయిన్ పెయిన్ ఉంటుంది. ఇది వెరీ టిపికల్ ఉంటుంది. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర వచ్చిన వెంటనే అది గుర్తుపట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకి లాయిన్ పెయిన్ అంటే ముందు నుంచి వెనక భాగం వరకు నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మూత్రము ఆగాగి రావటము లేదా మూత్రంలో రక్తం రావటము, ఇవన్నీ కూడా మనకి మూత్రంలో మంట రావటము, ఇవన్నీ కూడా యూరినరీ సిమ్టమ్స్ ఉన్నట్టయితే కనుక కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. లేదా కొంతమందికి జెనైటల్ ఇన్ఫెక్షన్స్, యూజువలీ ఉమెన్కి ఈ మధ్య కాలంలో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ అనేది మనకి యూట్రస్, ఓవరీస్, సర్వైకల్ రీజన్ ఇవన్నిట్లో కూడా ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే కనుక నడుము నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సిమ్టమ్స్ చూసుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు నడుము నొప్పి వచ్చిన వెంటనే యూరినరీ రూల్ అవుట్ చేయాలి, జెనైటరీ ఇన్ఫెక్షన్స్ రూల్ అవుట్ చేయాలి. అలాగే యంగర్ ఏజ్ గ్రూప్స్లో నడుము నొప్పి వస్తుంది, స్టిఫ్నెస్ వస్తుంది, ఖచ్చితంగా యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ కూడా రూల్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా రూల్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ వెరీ యంగ్ ఏజ్ 25 years ఏజ్ లోపల మీకు ఒకవేళ నడుము నొప్పి వస్తుంది, స్పైన్ స్టిఫ్నెస్ వస్తుంది, స్పాండిలైటిస్ అనేది మనం రూల్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి నడుము నొప్పి వచ్చిన వెంటనే స్టిఫ్నెస్ ఉంటే గనక, అంటే ప్రథమ ఫీచర్ చాలాసేపు కూర్చున్న తర్వాత కానీ చాలాసేపు నుంచున్న తర్వాత కానీ నడుములో మూమెంట్ ఒకవేళ స్టిఫ్నెస్గా ఫీల్ అవుతుంటే కనుక, మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతే ఖచ్చితంగా అది డీజనరేటివ్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. అది ఏజ్ గ్రూప్లో ఉన్నా కానీ. సో అండర్లయింగ్ కాజ్ అంటే రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మాత్రం కొన్ని పరీక్షలు అవసరం ఉంటుంది. అలాగే డీజనరేటివ్ చేంజెస్ అయితే కనుక ఒక 40+ ఏజ్ గ్రూప్లో ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయంటే ఖచ్చితంగా అవి అరుగుదల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో స్టిఫ్నెస్ ఉన్నప్పుడు యూజువల్లీ పేషెంట్స్ అందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొద్దిసేపు మాత్రమే ఇబ్బందిగా ఉంది, కూర్చొని లేసినంతసేపు మాత్రమే ఇబ్బందిగా ఉంది, ఆ తర్వాత ఎవ్రీ యాక్టివిటీ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. సో దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్, డీజనరేటివ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు, ప్రైమరీ స్టేజ్. ఆ స్టేజ్లో ఒకవేళ మనం అలర్ట్ అయ్యి మేబీ సీరం కాల్షియం లెవెల్స్, వైటమిన్ డి లెవెల్స్ కరెక్షన్ చేస్తూ, ఒకవేళ పోస్చర్ వల్ల ఇది ప్రాబ్లం డెవలప్ అవుతుంటే కనుక పోస్చర్ కరెక్షన్ చేసుకుంటూ కొద్దిపాటిగా స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే నార్మల్సీకి వచ్చేటువంటి అవకాశం చాలా ఈజీగా జరిగే అవకాశం ఉంటుంది. బట్ వన్స్ సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత, అంటే సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే యూజువలీ నడుం ప్రాంతంలో నొప్పితో పాటు రేడియేటింగ్ పెయిన్స్, అంటే నడుం నుంచి వచ్చేటువంటి నర్వ్, అతి పెద్ద నర్వ్ మనకు L3, L4, L5 వర్టిబ్రే నుంచి వచ్చేటువంటి అతి పెద్ద నర్వ్ షియాటిక్ నర్వ్. L3, L4, L5, L5S1 ఈ 3 ప్రాంతం నుంచి మనకు షియాటిక్ నర్వ్ వస్తుంది. అక్కడి నుంచి కూడా పెరుదల భాగం నుంచి కాళ్ళ పాదం వరకు ఎక్స్టెండ్ అవుతున్నటువంటి షియాటిక్ నర్వ్ అక్కడ కంప్రెస్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడైతే మనకి డీజనరేటివ్ చేంజెస్ అవుతున్నాయి, ఆస్టియోఫైట్స్ ప్లేట్స్ ఫామ్ అవుతున్నాయి, అక్కడ మనకి నర్వ్ కంప్రెషన్ అవుతుంది, ఇమీడియట్గా షియాటికా పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. షియాటికా పెయిన్ ఈజ్ వెరీ సివియర్ పెయిన్, భయంకరమైన పెయిన్ అని చెప్పుకోవచ్చు, నడవలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అంటే నర్వ్ కంప్రెషన్ అవుతుంది, అక్కడ మీకు సపోర్ట్ చేయదు మూమెంట్కి, అంటే వాకింగ్కి కూడా సపోర్ట్ చేయనటువంటి విషయం మనకి షియాటికా పెయిన్లో తెలుస్తూ ఉంటుంది. సో సడన్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈవెన్ గెయిట్ అంటే నడక కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం షియాటికా పెయిన్తో ఉంటుంది. సో ఆ స్టేజ్కి రాకముందే ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. ఒకవేళ షియాటికా డెవలప్ అయిపోయింది, ఖచ్చితంగా హోమియోపతి సింపుల్ మెడిసిన్స్తోని షియాటికా పెయిన్ని పూర్తిగా తగ్గించినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. యూజువలీ షియాటికా పెయిన్ డ్యూ టు నర్వ్ కంప్రెషన్. పేషెంట్స్ నర్వ్ కంప్రెషన్ వస్తుంది, పెయిన్ కిల్లర్స్ వేస్తూ వాళ్ళు ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ స్టేజ్
ప్రొట్రూజన్. సో ప్రొట్రూజన్ అనగా వర్టిబ్రేకి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ తగ్గడమే కాకుండా నర్వ్ కంప్రెషన్ కాకుండా వర్టిబ్రే మధ్యలో స్పేస్ పూర్తిగా తగ్గిపోవడం. అంటే అక్కడి నుంచి నర్వ్ అనేది చాలా సివియర్గా కంప్రెషన్ అవుతుందని చెప్పుకోవచ్చు. 4th స్టేజ్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ప్రొట్రూజన్ కానివ్వండి, కొంతమందికి టేర్స్ కూడా ఉంటాయి. లామినల్ టేర్స్ ఎప్పుడు ఉంటాయంటే ఈవెన్ మీకు పెయిన్ వచ్చినప్పటికీ అలాగే మీరు యాక్టివిటీ అనేది అలాగే చేస్తూ ఉండి ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువ చేస్తూ ఉండి ప్రెషర్ అనేది నడుం ప్రాంతంలో ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటే ఖచ్చితంగా టేర్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ ప్రొట్రూజన్ టేర్ వస్తే సివియర్ పెయిన్ అని చెప్పుకోవచ్చు. డాక్టర్, ఇందాక నుంచి కాజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి. మీరు అందరు కంప్రెషన్ అని చెప్పి, సో నర్వ్ కంప్రెషన్ అది ఏ L1, L2, L3 ఏ స్టేజెస్లో అవుతుంది? ఒకవేళ అయితే మీరు అన్నట్టు కాలు వరకు పెయిన్ వస్తుందని, సో అది అసలు సెట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటారు? యూజువల్లీ వితౌట్ ఎనీ పెయిన్. యూజువల్లీ మనకి షియాటికా పెయిన్ డెవలప్ అయిపోయిన తర్వాత పేషెంట్స్ మనకి క్లినిక్లో ప్రజెంట్ అవుతూ డైలీ పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తున్నటువంటి కేసెస్ ఉంటాయి. అలా పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తున్నా వాళ్ళ గెయిట్ అనేది అంటే నడక అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి కేసెస్ మనం చూస్తుంటాం. అలాంటి కేసెస్లో కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీకు ఆ కంప్రెషన్ తగ్గి నార్మల్ వాకింగ్ రావాలి అంటే వితిన్ 6 monthsలో మీకు నార్మల్సీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సివియర్ ఉంది, కంప్రెషన్ అనేది 4th స్టేజ్లో ఉంది, ఇట్ మే టేక్ అప్ టు 8 months to 1 year. కానీ పూర్తిగా నార్మల్ స్టేజ్ వస్తుంది వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్, సేఫ్ సైడ్ మెడిసిన్స్తో మీకు నార్మల్సీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే సర్వైకల్ రీజన్లో కంప్రెషన్ కూడా ఉంటుంది. అంటే మెడ ప్రాంతంలో కూడా నొప్పితో పాటు రేడియేషన్ ఉంటుంది. అక్కడ కూడా మనకి వర్టిబ్రే మధ్యలో ఉన్నటువంటి స్పేస్ తగ్గడము, ఆస్టియోఫైట్స్ ఫామ్ అవ్వటము, దానివల్ల నర్వ్ కంప్రెషన్ అవుతుంది. C1, C2లో నర్వ్ కంప్రెషన్ అయితే కనుక వర్టిగో వెరీ సివియర్ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. కొద్దిపాటిగా మూమెంట్ అయినా కానీ కళ్ళు తిరగడం, వర్టిగో అంటూ ఉంటాం మనం దీన్ని. వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోతుంటారు. సో C1, C2 దగ్గర నర్వ్ కంప్రెషన్ అయితే మాత్రం సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి, కళ్ళు తిరగటం, అలాగే పూర్తిగా నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవడం. వర్టిగోని కూడా సింపుల్ హోమియోపతిక్ మెడిసిన్స్తో కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నర్వ్ కంప్రెషన్ని కూడా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్తోని దాన్ని కరెక్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే యూజువల్లీ ఎక్కువ మటుకు మనం చూస్తూ ఉంటాం C3, C4, C5 ఈ రీజన్లో నర్వ్ కంప్రెషన్ అవుతుంటుంది. రేడియేషన్ పెయిన్ వచ్చేసి మనకి షోల్డర్ వరకు ఉంటుంది. నెక్ నుంచి షోల్డర్ వరకు ఉన్నటువంటి ప్లేస్లో కూడా నొప్పి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. షోల్డర్ నుంచి లోవర్ ఆర్మ్ కూడా అంటే ఎల్బో కింద ప్రాంతంలో కూడా నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి వెరీ సివియర్ సిమ్టమ్స్ వచ్చేసి తిమ్మిర్లు రావటం, టింగ్లింగ్ సెన్సేషన్ ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోతుంటారు. సో ఎప్పుడైతే నర్వ్ కంప్రెషన్ అవుతుందో తిమ్మిర్లు రావడం కూడా అంతే సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సివియారిటీ ఆఫ్ మనకి టింగ్లింగ్ సెన్సేషన్తో పాటు పెయిన్ కూడా చాలా మందిలో చాలా సివియర్ ఉంటుంది. అంటే యూజువలీ మూమెంట్ ఆఫ్ జాయింట్ కూడా రెస్ట్రిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూజువలీ షోల్డర్ జాయింట్లో కూడా చాలా సివియర్ పెయిన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రేడియేషన్ పెయిన్ అనేది మనకి నెక్ ప్రాంతం నుంచి షోల్డర్ నుంచి ఫింగర్స్ వరకు కూడా హోల్డింగ్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ అంటే గ్లాస్ ఇలాంటివి పట్టుకోవడం కూడా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం మనకి సర్వైకల్ స్పాండిలోసిస్లో ఉంటుంది. అలాగే C5, C6, C7లో కంప్రెషన్ ఉన్నట్టయితే కనుక ఇక్కడ మనకి మెయిన్గా స్కాపులా రీజన్ అంటే మెడ వెనుక భాగంలో వీపు ప్రాంతంలో కూడా ఈ కంప్రెషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పెయిన్ అనేది రేడియేటింగ్ స్కాపులా వరకు కూడా అంటే వీపు ప్రాంతంలో వరకు కూడా నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రేడియేటింగ్ పెయిన్ కూడా చాలా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లంబార్ రీజన్లో కూడా 90% పేషెంట్స్కి L3, L4లో నర్వ్ కంప్రెషన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి L5, S1 రీజన్లో ఆర్ L3, L4, L5 రీజన్లో ఈ 3 రీజన్స్లో కంప్రెషన్ అయితే కనుక అతి పెద్ద నర్వ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మెయిన్గా వచ్చేసి రేడియేటింగ్ పెయిన్ నడుము నుంచి పిరుదుల భాగం నుంచి కాళ్ళంతా కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా సివియారిటీ ఆఫ్ టింగ్లింగ్ అంటే తిమ్మిర్లు రావడం అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి లంబార్ పెయిన్ వల్ల తిమ్మిర్లు వస్తున్నాయా? కొంతమందికి డయాబెటిక్ ఉంటారు. డయాబెటీస్లో కూడా పెరిఫరల్ న్యూరోపతి వల్ల తిమ్మిర్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో డయాబెటిక్, లంబార్ స్పాండిలోసిస్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా చాలా సివియారిటీ ఆఫ్
ఈ యొక్క సిమ్టమ్ అనేది చాలా తీవ్రంగా ఉన్నటువంటి కేసెస్ చూస్తుంటాం. ఇలాంటి కేసెస్లో కూడా హోమియోపతి చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్, సేఫ్ సైడ్ మెడిసిన్స్తో మీ తిమ్మిర్లన్నీ కూడా కంట్రోల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్, ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. సాధారణంగా ఇలాంటి పెయిన్స్ రాగానే విపరీతమైన పెయిన్ వచ్చినా కొంతమంది హాస్పిటల్కి వెళ్ళరు. ఒకవేళ లాస్ట్ స్టేజ్లో వెళ్ళినా కూడా సర్జరీ అనగానే చాలామంది సర్జరీకి ప్రొసీడ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ పెయిన్ ఎన్ని రోజులకి, ఈ హోమియో కేర్కి వస్తే ఎన్ని రోజులకి పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ఏజా, లేకపోతే డిపెండ్స్ ఆన్ వాళ్ళ కండిషన్ అనొచ్చా, ఎలా చెప్తారు? ఎస్, ఎవ్రీథింగ్. ఏజ్ అని కూడా చెప్పుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద కండిషన్ ఆల్సో. కొంతమందికి టేర్ ఉంటుంది, లిగమెంటల్ టేర్ ఉంటుంది, లేదా కొంతమందికి ప్రొట్రూజన్ ఉంటుంది, హర్నియేషన్. ఈ 3 కండిషన్స్ ఆర్ కొంచెం సివియర్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 కండిషన్స్లో మాత్రమే మనకి 6 to 8 months పడుతుంది. నార్మల్ డిస్క్ బల్జ్, నార్మల్ నర్వ్ కంప్రెషన్కి మాత్రం వితిన్ 3 monthsలోనే మనం రిలీఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇయర్స్ టుగెదర్ మీరు పెయిన్ కిల్లర్స్ వాడినా కానీ, ఇయర్స్ టుగెదర్ ఎస్లోఫినాక్ కానీ, గాబాపిన్ ఎన్టీ కానీ వాడినా కానీ రిలీఫ్ దొరికినటువంటి కేసెస్లో కూడా మా మెడిసిన్స్తో రిలీఫ్ దొరుకుతుంది. అలాగే పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్ ద 2nd stage or 3rd stage, మా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 4th స్టేజ్కి వెళ్ళకుండా ఆ స్టేజ్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నర్వ్ కంప్రెషన్ తగ్గించడమే కాకుండా బోన్ డెన్సిటీ కూడా పెంచడం మనం మెడిసిన్స్తో సాధ్యమవుతుంది. అలాగే సింపుల్ ఎక్సర్సైజెస్తోని మీకు స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ 3 steps మనం తీసుకున్నట్టయితే కనుక ఎంత సివియర్ కేసెస్ని కూడా ట్యాకిల్ చేసి నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు కమింగ్ టు హోమియో కేర్లో ఏ విధంగా ఉన్నాయి ట్రీట్మెంట్స్? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఎంత సివియర్ కండిషన్లో వచ్చినా కూడా ఎన్ని స్టేజెస్లో, ఎంత టైంలో, మినిమం 6 months or 8 months ఆర్ ఎంత టైంలో తగ్గిస్తారు? ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అసలు? ఎస్, మైల్డ్ టు సివియర్ కేసెస్ అని మాట్లాడుకుంటే కనుక మనం సివియర్ కేసెస్ మాట్లాడుకుందాం. యూజువలీ సర్జికల్ కేసు అంటే కంప్రెషన్ అనేది మనకి మల్టిపుల్ లెవెల్స్లో ఉంది. సో అలాంటి కేసెస్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మల్టిపుల్ కేసెస్లో నర్వ్ కంప్రెషన్ అవుతుంది. ఈవెన్ ఇన్ సర్జికల్లో కూడా మీకు 1 స్టేజ్లోనే మీకు కంప్రెషన్ అనేది రిలీఫ్ దొరుకుతుంది. బట్ మా మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మీకు ప్రతి స్టేజ్లో అంటే సర్వైకల్ రీజన్లో, లంబార్ రీజన్లో ఎక్కడ కంప్రెషన్ ఉన్నా కానీ రిలీఫ్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ మాది ఓన్లీ ఓరల్ మెడికేషన్ అంటే మీకు ఇచ్చేటువంటి మెడిసిన్స్తోనే మీకు రిలీఫ్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ తిమ్మిర్లు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లాంగ్ రన్లో మీకు నర్వ్ కంప్రెషన్ కూడా మళ్ళీ రికవర్ అవ్వకుండా మన మెడిసిన్స్ అనేది మీకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో యూజువలీ విత్ సింపుల్ మెడిసిన్సే నర్వ్ కంప్రెషన్ తగ్గించడం, బోన్ డెన్సిటీ పెంచడం, అలాగే ఫ్యూచర్లో కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యూజువలీ సివియర్ కేసెస్కి కొద్దిపాటిగా టైం ఎక్కువ తీసుకుంటున్నప్పటికీ దాంట్లో కూడా 90 to 99% కేసెస్లో మేము రిలీఫ్ ఇచ్చినటువంటి కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ లంబార్లో కూడా, అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా, అలాగే యాంకలోజింగ్ స్పాండిలైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం ఇచ్చి ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిజీజ్ని కూడా సివియారిటీ అనేది నెమ్మదిగా తగ్గించినటువంటి కేసెస్ 90% కేసెస్లో చూస్తుంటాం. యూజువల్లీ వెరీ సివియర్ కేసెస్లో కూడా తగ్గించినటువంటి కేసెస్ ఉంటాయి. మైల్డ్ టు మీడియం కేసెస్ అయితే పూర్తిగా వితౌట్ ఎనీ అలోపతిక్ హెల్ప్ మీకు పూర్తిగా నార్మల్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు ఒక్క చిన్న డౌట్ ఏంటంటే, సాధారణంగా ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే పెయిన్ కిల్లర్ ఇస్తారు. సో అది చాలామంది ఒక 5 days or 10 days కోర్స్ ఇచ్చినప్పుడు కంటిన్యూగా డైలీ వేసుకుంటారు. తగ్గిన ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. హోమియో కేర్లో వచ్చిన వెంటనే పెయిన్ రెడ్యూస్ అవ్వడానికి ఏం చేస్తారు? ఎస్, సో ఎలాంటి మెడిసిన్స్, లేకపోతే ఎలాంటి పెయిన్ రిలీఫ్ అవ్వడానికి కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. మీకు మెయిన్గా వచ్చేసి చాలా సివియర్ పెయిన్ ఉంది, దే ఆర్ ఆన్ డైలీ మెడికేషన్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. సో గ్రాడ్యువల్గా టేపర్ చేయడం జరుగుతుంది. మా మెడిసిన్స్ ఇచ్చిన ఒక 15 days వరకు మీకు కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత మీరు ఆ మెడిసిన్స్ అన్నీ కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక 15 days టైంలోనే మీకు రిలీఫ్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 2 to 3 months ఇస్ ద ప్రొబేషన్ పీరియడ్. మన మెడిసిన్ తీసుకున్న వెంటనే రిలీఫ్ రాకపోయినప్పటికీ ఒక 2 to 3 monthsలోనే ఖచ్చితంగా 50 to 60% రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. బట్ ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్ అంటే యూజువల్లీ మీరు 5 days 10 days అంటున్నారు. నో, మెనీ మంత్స్ టుగెదర్ నుంచి కూడా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నటువంటి కేసెస్ మన దగ్గర ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా మనం ఆ పెయిన్ కిల్లర్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిస్తూ మా మెడిసిన్తోనే పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి.
సో ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఇట్స్ ఓన్లీ ఓరల్ మెడికేషన్, వెరీ సింపుల్ మెడికేషన్, ఓరల్ మెడికేషన్. ఆ మెడికేషన్తోనే మీకు పూర్తిగా నార్మల్సీకి వచ్చేటువంటి కేసెస్ ఉంటాయి. యూజువల్లీ మెయింటైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సివియర్ కేసెస్లో కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటాము డిపెండింగ్ అపాన్ ద కేస్. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ యంగ్ స్టేజ్ పోస్చర్ కరెక్షన్ చెప్తాము, లేదా 40+ 60+ ఏజ్ గ్రూప్లో ఎంతవరకు రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం చెప్తాం. లిగమెంటల్ టేర్ ప్రొట్రూషన్స్లో ఖచ్చితంగా రెస్ట్ చెప్తాం. యూజువల్లీ ఏ పోస్చర్స్లో మీకు ప్రాబ్లం ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూజువల్లీ మోకాళ్ళ నొప్పి ఉంటుంది, వాళ్ళందరికీ కూడా మేము వాకింగ్ చెప్తూనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ వెరీ సివియర్ కేసెస్ అంటే చాలా ఎక్కువగా డీజనరేషన్ ఉంది, 4th స్టేజ్ దాటి ఉంది, ఖచ్చితంగా అక్కడ మనము క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చెప్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి డీజనరేషన్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే నార్మల్గా గుజ్జు ఏదైతే ఉందో అది ఫామ్ అయ్యేటట్టుకు కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇందాక ఒక్క మాట అన్నారు, ఎక్సర్సైజెస్ కూడా మేము చెప్తాము, సో మేము చెప్పినట్టు చేయాలని. సో దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుందా, లేకపోతే పేషెంట్ బట్టి ఇలా ఉంటుంది అని ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎక్సర్సైజెస్ కెనాట్ బి డన్ ఇన్ ద స్పాజమ్ కేస్. స్పాజమ్ అంటే మీకు పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సరౌండింగ్ టిష్యూస్ అన్నీ కూడా వాపుకు గురవుతూ ఉంటాయి. సో అలా వాపు ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజెస్ చెప్పం. యూజువల్లీ మెడిసిన్స్తో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడం చాలా ఇంపార్టెంట్, సివియర్ పెయిన్ అనేది రిలీఫ్ రావడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 2 to 3 monthsలో ఎక్సర్సైజెస్ చెప్పాలా వద్దా అనేది కూడా మనం నిర్ణయించడం జరుగుతుంది. స్పాజమ్ ఎక్కువ ఉంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది, ఖచ్చితంగా ఫస్ట్ మెడిసిన్స్తోనే దాన్ని తగ్గిస్తూ ఆ తర్వాత 3 months తర్వాత మనకి ఎప్పుడైతే పెయిన్ రిలీఫ్ వస్తుంది 50 to 60% పెయిన్ రిలీఫ్ వచ్చిన తర్వాతనే మనం ఎక్సర్సైజెస్ అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చాలా ఎక్కువగా పెయిన్, ఇన్ఫ్లమేషన్, స్పాజమ్ ఉంది, ఆ రిలీఫ్కి కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, అలాగే స్పెసిఫిక్ మెడిసిన్స్ ఫర్ రిలీఫ్ ఆఫ్ పెయిన్ అంటే మేడ్ ఫ్రమ్ అవర్ హోమియోపతిక్ మెడిసిన్, పొటెంటైజ్డ్ మెడిసిన్స్ ఇస్తూనే ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎన్నో ఏళ్ళుగా మెడ నొప్పి లేకపోతే నడు నొప్పి వీటితో సర్జరీ చేయించుకున్నా కూడా తగ్గని వాళ్ళకి చాలా ఈజీగా ప్రాసెస్గా తగ్గిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. చూసారుగా, ఇది వాల్చి లైఫ్ లైన్. చూస్తూనే ఉన్నది TV9.